మీకు తెలుసా తొలి ఏకాదశి విశిష్టత ఏమిటో? తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని, 4 నెలల తర్వాత కార్తీక మాసంలో మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది. తొలి ఏకాదశి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందరికీ కలుగుతాయి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 6వ తారీఖున అందరము జరుపుకుంటున్నాము. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి. రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి. పేలాల పిండి భుజించడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది. మాంసాహారం మద్యానికి దూరంగా ఉండాలి. భగవంతుడిని ధ్యానిస్తూ పురాణాలు చదువుతూ లేదా వింటూ ఉండాలి. తొలి ఏకాదశి కథ. పూర్వం మాంధాత అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ప్రజలు కరువుతో బాధపడుతూ ఉంటే ఋషి ఉపదేశంతో తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఉపవాసం జాగరణం చేయడం వల్ల వర్షాలు కురిసి ప్రజలు కష్టాలు తీరాయి.